ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం శని కుంభరాశిలోకి ప్రవేశించడం జరిగింది. 2019 డిసెంబర్ 26వ తేదీ నాడు షష్ఠ గ్రహ కూటమి అనేటువంటి ఒక కూటమి ఏర్పడింది. ఆ కూటమి వల్ల మనకు కరోనా అనేటువంటిది చాలా తీవ్రంగా బాధించింది. సో దాని తర్వాత మనం 3 సంవత్సరాల పాటు విపరీతంగా కష్ట నష్టాలను ప్రపంచమంతా ఎదుర్కొంది. సో అలాంటి స్థితి నుండి ఈరోజు శని మళ్ళీ కుంభరాశి ప్రవేశం అనేటువంటిది జరిగింది. సో మరి కుంభరాశి ప్రవేశానికి సంబంధించి శని మార్పు వల్ల, అలాగే రేపు ఏప్రిల్ 23వ తేదీ నాడు గురువు మారుతా ఉన్నాడు. గురువు మేషరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. సో మరి ఈ 2 మార్పుల కారణం చేత రాబోయేటువంటి సంవత్సరంన్నర మరియు 2.5 సంవత్సరాల పాటు మొత్తం 12 రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి. సో కర్కాటక రాశి జాతకులకు సంబంధించి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. లేదండి మాకు డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు అనుకుంటే మీ పేరులోని మొదటి అక్షరం హీ, హూ, హే, హో, డా, డి, డూ, డే, డో అనేటువంటి అక్షరాలతో కనుక ప్రారంభమైనట్లయితే మీది కర్కాటక రాశిగా భావించాల్సి ఉంటుంది. కర్కాటక రాశి వారికి సంబంధించి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4. సో ఈ జాతకానికి సంబంధించి చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. కాకపోతే కర్కాటక రాశి జాతకులకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న ఒకే ఒక సమస్య, మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు లేదా న్యాయపరమైనటువంటి చిక్కులు. ఈ 2 ముఖ్యంగా గమనించాల్సినవి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు, మానసికమైనటువంటి ఇబ్బందులు. గుర్తుంచుకోండి, గాలికి పోయే కంప తగిలించుకున్నట్టుగా ఉంటుంది మీ పరిస్థితి. సంబంధం లేనటువంటి వ్యవహారాలన్నీ మనకే అంటుకుంటాయి. అంటే మీకే, కర్కాటక రాశి జాతకులకు ఎక్కడెక్కడో వెళ్లాల్సినవి మనకు అంటుకుంటాయి వచ్చి. అంటే మనకు సంబంధం లేని వ్యవహారాల్లో మీరు కర్కాటక రాశి వాళ్ళు బద్నాం అవ్వడం అనేటువంటిది ఈ సంవత్సరం అతి ముఖ్యమైనటువంటి ఒక విషయం. అలాగే తల్లి ఆరోగ్యం అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి ఒక అంశం. మానసికమైన ఇబ్బందులు అనేటువంటిది ఒక అతి ముఖ్యమైనటువంటి అంశం. సో ఈ సంవత్సరం అష్టమ శని బాధించడం వల్ల కర్కాటక రాశి జాతకులకు ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఎవరికి తీసుకున్నా కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా అన్ని రకాలుగా బాగుంటుంది. కానీ న్యాయపరంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా ఈ 3 రకాలుగా మాత్రం కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఇబ్బందులు అని నేను చెప్పను, బట్ కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. దీంట్లో కూడా దశాచిత్రంలో ఎవరికైతే శుక్రమహారదశ నడుస్తుందో వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ శుక్రమహారదశ నడిస్తే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. రవి మహారదశ నడిస్తే అనుకూలంగా ఉంటుంది. ఎవరికైతే కేతువు, కుజుడు, రాహువు నడుస్తాడో కర్కాటక రాశి వాళ్లకు సమస్యలు ఉండే అవకాశం ఉంది. సో శుక్రమహారదశ నడిచేటువంటి కర్కాటక రాశి జాతకులకు అనుకూలంగా ఉండబోతుంది. మరి వీరికి రెమెడీస్ ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే, ముందుగా మేషరాశి కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఎలాంటి రెమెడీస్ అక్కర్లేదు. వృషభ రాశి వారికి అక్కర్లేదు. మిథున రాశి వారికి అక్కర్లేదు. కర్కాటక రాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ చేయించడం ద్వారా శని పీడ తొలగిపోయే అవకాశం ఉంది. కన్యారాశి వారికి సంబంధించి సేమ్ తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. అలాగే కర్కాటకం, సింహం, కన్య అయిపోయింది. తులారాశి వారికి కూడా అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి సంబంధించి శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు గురు పూజ చేయించుకోవడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. ధనుసు రాశి వారికి సంబంధించి అసలు పూజలే అవసరం లేదు. అలాగే మకర రాశి వారికి సంబంధించి గురు దక్షిణామూర్తి వద్ద సేమ్ చెప్పినట్టుగానే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద పూజ చేయించడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. కుంభరాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ చేయించడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. అలాగే మకరం, కుంభరాశి జాతకానికి సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ ద్వారా సమస్య నుండి బయటపడతారు. చివరిగా మీనరాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి ఓవరాల్గా ఈ సంవత్సరం ఈ రోజు నుండి
శని మారుతున్న సందర్భంగా రాబోయే 2.5 సంవత్సరాల పాటు ఇదే జాతకం అందరిలో కంటిన్యూ అవుతుంది. అంటే 2023 జనవరి 16 నుండి 2.5 సంవత్సరాలు యాడ్ చేసుకోండి. అంటే 2025 జూలై వరకు ఈ జాతకాలు కంటిన్యూ అవుతాయి. వీటిలో ఎటువంటి మార్పు ఉండదు. 2.5 సంవత్సరాల పాటు శని ఉంటాడు కాబట్టి ఓవరాల్గా ఇవి ఈ సంవత్సరంలో ఉండేటువంటి రాశి ఫలాలు. ఓం నమో వెంకటేశాయ.